శ్రావణమాసం రాగానే అందరూ ఎదురుచూసే పండుగ రాఖీ. అన్నదమ్ములకు రాఖీ కట్టాలని అక్క చెల్లెళ్ళు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. అలాగే అన్నదమ్ములు కూడా ఈ రక్షాబంధన్ వేడుక కోసం కానుకలతో ఎదురుచూస్తారు. ఎంతో పవిత్రమైన ఈ వేడుక ఈనాటిది కాదు, దీనికి మూలం మహాభారతంలోనే ఉంది. శ్రీకృష్ణుడికి శృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు ఎవరి చేయి తగిలితే మామూలు రూపంలోకి వస్తాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెబుతారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో పిల్లవాడిని పెట్టగానే చక్కటి రూపంలోకి మారిపోతాడు. అది చూసి ఆ తల్లి ఆనందంతో మురిసిపోతుంది. కాని అంతలోనే ఆ పిల్లవాడు కృష్ణుని చేతిలోనే మరణిస్తాడని తెలిసి విచారిస్తుంది. తన కొడుకుని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనస్సుతో క్షమించి వదిలేయమని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి 100 తప్పుల వరకు అతనిని చంపనని వరమిస్తాడు. కాని 100 తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదని చెబుతాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడే రాజ్యానికి రాజవుతాడు. కాని అనేక దుర్మార్గాలు చేస్తుంటాడు. రాజ్యంలో అందరినీ పీడించడంతో పాటు చీటికి మాటికి కృష్ణునితో గొడవ పడుతూ ఉంటాడు. చివరికి ఒకరోజు 100వ తప్పు పూర్తి కాగానే కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని హతమారుస్తాడు. కృష్ణుడు ఎంతో కోపంతో సుదర్శన చక్రం ఉపయోగించడంతో అతని వేలుకు గాయమై రక్తం కారుతుంది. ఆ వేలికి కట్టు కట్టేందుకు 4 దిక్కులకు పరుగు తీశారు. కాని అక్కడే ఉన్న ద్రౌపది వచ్చి ఆమె చీర కొంగు చించి కృష్ణుని వేలికి రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, నేను వెంటనే నిన్ను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు కృష్ణుడు ద్రౌపదికి. ఈ సంఘటనే రక్షాబంధానికి నాందిగా నిలిచింది. తరువాత కాలంలో ద్రౌపది చీరను లాగి అవమానించాలని కౌరవులు అనుకుంటే అప్పుడు అన్నా అని పిలవగానే కృష్ణుడు వచ్చి ఆమెని ఆదుకుంటాడు. అప్పటి నుంచి ప్రతి శ్రావణమాస పౌర్ణమి నాడు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు రాఖీ కట్టి మాకు రక్షగా ఉండమని కోరుతారు. రాఖీ కట్టించుకొని కంటికి రెప్పలా కాపాడతామని మాట ఇస్తారు అన్నదమ్ములు. ఇది రాఖీ వృత్తాంతం. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.